సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామేశ్వరం బండ గ్రామంలో శ్రీ దుర్గాభవాని నవరాత్రుల సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా షెడ్డు పూజ నిర్వహిస్తున్నట్లు తాజా మాజీ సర్పంచ్ అంతిరెడ్డి గారి ధరణి అంతిరెడ్డి తెలియజేశారు. దుర్గాభవాని నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజల్లో గ్రామస్తులందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా అంతిరెడ్డి తెలియజేశారు. విజయదశమి మరుసటి రోజు అమ్మవారి నిమజ్జనం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో నవరాత్రి 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటామని, అమ్మవారి దయతో ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని తాజా మాజీ సర్పంచ్ అంతిరెడ్డి గారి ధరణి అంతిరెడ్డి తెలియజేశారు. చంద్రాభావాం పుష్పం పుష్పవాం ప్రజాభాం పశువాం భవతి చంద్రాభావాం పుష్పం గంధద్వారాం జరాదర్యామి చ విష్టాంగరీషిణీ భూదేవతాభ్యో నమో నమః. సంకల్పకారేణ ఆచరితః ఓం భూమిర్భూమ్నాధ్యోవరినామంతరిక్షం మహిత్వా ఓం నాధ్యోవరినామంతరిక్షం మహిత్వా ఉపత్తే దేవ్యతి దేజ్ఞమన్నాదమన్నాధ్యాయాదదే అయంగో కృష్ణరత్నమీతనం మాతరం పునః పితరం ప్రయత్వః త్రికం దృష్టామిరంగాయ దృష్టియే యజ్ఞర్మై శత్రువః సుకల్పమజ్ఞేతత్తవ పునర్జ్యోతి ప్రయామతి యత్తే మన్యుప్రోక్తస్య పృథివీమనదధ్వతే ఆదిత్యా విశ్వదేవా సమావరన్ దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసూవరీ సదనే సత్యాలిరేరీత సముద్రవదీ సావిత్రీ అనో దేవీ మక్షగీ మహోధరణీ మహోధరతిష్టదు శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్నీ వ్యాపినీ తరథజ ఇయ వాయుమతీ జలధైనీ శ్రియా సోపరిత పత్నీం మయీం దేవీం మాధవీం మాధవప్రియాం లక్ష్మీం ప్రియదవీం దేవీం నమామి. రామేశ్వరం బండ గ్రామ పంచాయతీలో రామేశ్వరం బండ విలేజ్లో దుర్గామాత విగ్రహాన్ని ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి నిశ్చితగా అందరూ కూడా రామేశ్వరం బండ వాళ్ళు యువకులు పెద్ద మనుషులు అందరూ కూడా అమ్మలు అక్కలు కూడా అందరూ కూడా నిశ్చితంగా ఉండి మన పూజా కార్యక్రమానికి అందరం కూడా ఏ కుల మతం లేదని అందరం కూడా వచ్చి విగ్రహం కాడ మన భక్తి మార్గంలో ఉండి మనం భగవంతుని మంచి కోరుకుంటూ మరి ముందుకు పోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి మరి ఇక్కడ భక్తులు కూడా నిష్టంగా ఉండి మనకి ఎందుకంటే ఫస్ట్ సారి కాబట్టి మన పంతులు గారు కూడా వచ్చి మనకు అన్నీ కూడా చెప్తారు కాబట్టి ఆయన నడువుల్లో మనం నడిచి ప్రతిరోజు కూడా మన పూజా కార్యక్రమానికి ఊరంతా కూడా వచ్చి దుర్గామాత దగ్గర పూజ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రసాదం తీసుకోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం, ఎందుకంటే రామేశ్వరమాత అనేది ఇప్పటిదాకా లేకుండే భగవంతుడు దుర్గామాత విగ్రహాన్ని ఇక్కడికి పిలిపించండు కాబట్టి ఊరును కూడా చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందుకు మొక్కి క్షమాపణ చెప్పుకుంటున్నాం. దసరా తెల్లారు 12 తారీఖు దసరా 13 తారీఖు నాడు నిమజ్జనం చేసేస్తాం. అందరం కూడా ఊరేగింపు తీసుకొని గ్రామస్తులం అందరం కలిసి పెద్దలు చిన్నలు అంతా కూడా ఉత్సవంలో పాల్గొని ఉత్సవం మంచిగా చేస్తామని చెప్పి